రోజువారీ భాష అనేది మనం మన అనుగుణంగా మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకున్నాము. కానీ పారిభాషక పదం ఏం ఉపయోగిస్తామో వ్యవహారిక భాష లేదా వాడుక భాష అంటాం. వ్యవహారిక భాష అనేది మనం ఏ విధంగా ఉంది అని ఏ క్రమంలో చూస్తున్నామో, ఏ కోణంలో చూస్తున్నామో, లింగము, వచనము, విభక్తి, ఇతర క్రియా విశేషణాలు వంటి భాషా భాగాలలో చోటు చేసుకున్న పరిణామం, మార్పులను మనం అధ్యయనం చేస్తున్నాం. అలా చేస్తే దాన్ని ఏమంటున్నాం మనం? ఎవల్యూషన్ ఆఫ్ స్పోకెన్ తెలుగు, వ్యవహారిక భాషలో వస్తున్న పరిణామ క్రమం. రైట్, ఇది మనం అధ్యయనం చేస్తాం. అది ఏ దశ నుంచి ఏ దశ వరకు అంటే ప్రాచీన తెలుగు దశ నుండి నేటి ఆధునిక యుగం వరకు చోటు చేసుకున్న వ్యవహారిక భాష పరిణామం. అది ఏ రూపాలలో ఉండొచ్చు? మౌఖికంగా ఉండొచ్చు, మౌఖికం అంటే ఓరల్. నెక్స్ట్ లిఖిత పూర్వకంగా ఉండొచ్చు. లిఖితం ఏ రూపాలలో ఉండొచ్చు? శాసన రూపంలో ఉండొచ్చు, దస్తావేజుల రూపంలో ఉండొచ్చు. క్రమేణా అది ఏ రూపంలోకి మారొచ్చు? పత్రిక రూపంలోకి మారి ఉండొచ్చు. వివిధ కథానికలు, నవలలు, నాటకాల రూపంలోకి పరిణామం చెంది ఉండొచ్చు. ఇలా లిఖిత భాషలో కూడా చోటు చేసుకున్నటువంటి వివిధ క్రియా విశేషణాలు, వ్యాకరణ విశేషణాలకు సంబంధించిన పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకొని వాటిని అనువర్తించడం. అందులో నుడికారయుక్త ప్రయోగాలను కూడా మనం చర్చించడం జరుగుతుంది. నుడికారయుక్త ప్రయోగాలు వాటిపైన కూడా ప్రశ్నలు అడుగుతుంటారు.